నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చునిగంజం మండలం సోఫిరాల గ్రామంలో గల శ్రీ లలితా పరమేశ్వరి సమేత రామకోటేశ్వర స్వామి ఆలయంలో లలితాదేవి ఆలయంలో నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు గాయత్రీమాత అలంకరణతో పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ టి సీతారామాంజనేయులు, ధర్మపత్ని విజయలక్ష్మి మరియు పోలకం శరభారావు భారీ లక్ష్మిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అర్చకులు హనుమంతరావు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमः। ओम आज्ञा బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ప్రధానమంత్రి 75వ పుట్టినరోజు పురస్కరించుకొని స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ సెప్టెంబర్ 17న లాంచ్ చేయడం జరిగింది. ఈ క్యాంప్ నందు ఉచితంగా రక్త పరీక్షలు, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందన్నారు. మంగళవారం చెరుకుపల్లిలో ఈ కార్యక్రమంలో నిర్వహించిన పిహెచ్సి డాక్టర్ సుమద్ మాట్లాడుతూ ఈ ప్రోగ్రాం లో ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సిహెచ్సిలలో దాదాపు 1 లక్షలకు పైగా హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కామూరు పిహెచ్సి డాక్టర్ సమత్, అసిస్టెంట్ డాక్టర్ తోటి సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ప్రోగ్రామ్ 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావూరులో మా దగ్గర ఉన్న సబ్ సెంటర్స్లో అన్నింటిలో, విలేజెస్లో అన్నింటిలో ఒక్కొక్క రోజు ప్రోగ్రామ్ జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ఈరోజు గుల్లపల్లిలో ఇక్కడ పరీక్షలు చేసి ముఖ్యంగా ఆడవారికి సంబంధించి మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏవైతే సర్వీసెస్ దొరుకుతున్నాయో, ఏ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, వాటి వల్ల ఏ లాభాలు ఉన్నాయో ప్రజలకు తెలియజేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే వాళ్ళకి ఇక్కడే రక్త పరీక్షలు చేసి తర్వాత న్యూట్రిషన్ గురించి, క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి, తర్వాత ఆరోగ్య కార్యక్రమాలు అన్నిటి గురించి అవగాహన తెలియజేస్తూ కార్డ్ జనరేషన్, పిఎంజేవై, పిఎంవివై కార్డ్ జనరేషన్ ఇలా అన్ని సెక్షన్స్ అనేవి చేసి
వాళ్ళకి. పట్టిప్రోలు ఎండీఓ కార్యాలయంలో కృష్ణానది వరద నేపథ్యంలో ముందు జాగ్రత్తలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వరద ఎక్కువగా వస్తే తీసుకోవాల్సిన చర్యల వరద ప్రభావిత గ్రామాల్లో రేపల్లె, బట్టిప్రోలు, కొల్లూరు మండలాల సర్పంచ్ తో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొల్లూరు మండలం తోకలవానిపాలెం గ్రామ సర్పంచ్ మరియు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి కృష్ణమోహన్ సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దోనిపూడి వద్ద ఉన్న చిన్నరేవు చఫాటా మీదకు 3 లక్షల వరద నీరు రాగానే తోకలవానిపాలెం, పోతరలంక, కిష్కిందపాలెం, తిప్పలకట్ట గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావడానికి బాగా ఇబ్బందులు పడుతున్నారని, అలాగే దోనేపూడి హైస్కూల్ కి వచ్చే సుమారు 100 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే దోనేపూడి చిన్నరేవుపై వంతెన నిర్మించాలని కోరడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2వ తారీఖున తలుపుల దగ్గర ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు గ్రామ ప్రజలు కానీ, నేను కానీ, సర్పంచ్ హోదాలో మా గ్రామ ప్రజలుగా నాకు సహకరించే విధానం కానీ ఏదైనా కానీ అధికారులు రాకముందే మా విలేజ్ ప్రజల నుంచి సహాయంతో మేము కరెక్ట్ వరద నుంచి తప్పించుకోవడానికి అనేకమైన మార్గాలు జేసీబీలతో, ట్రాక్టర్లతో అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి సాగు తీసుకుని మా కదుపుల విలేజ్ ఎక్కడైతే కట్ట డ్యామేజ్ ఉందో అక్కడ దానంతా గడ్డ నుంచి రక్షించుకోవడానికి ఎంత హైట్ వేయడం జరిగింది. సుమారు 4 నుంచి 5 అడుగులు హైట్ వేయడం జరిగింది. తర్వాత అదే క్రమంలో కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు ముందున్నటువంటి ఎన్టీఎస్ మురళి గారు వచ్చి 12 టైంలో వచ్చారు. తర్వాత 4 టైంలో వచ్చారు ఈవినింగ్. నేను కూడా అడిగాను కలెక్టర్ గారిని, గౌరవనీయ కలెక్టర్ గారిని, సార్ మీరు వచ్చి వెళ్తున్నారు, ఉపయోగం లేదు, అధికారులు గ్రామానికి మీ వైపు నుంచి మాకు ఏ కోఆపరేషన్ చేయగలిగారు, కనీసం ఒక లారీ సాగివ్వడం కానీ దానికి సంబంధించిన మెటీరియల్ కానీ ఇవ్వడం జరిగింది లేదు, ఎందుకు సార్ ఇలా వచ్చేయడం ఎందుకు? అదే కరెక్ట్ మీ గ్రామ ప్రజలు దాని నుంచి మీరు రక్షించుకోలేకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితికి మనం 2 రకాల డివైడ్ చేస్తున్నాం. ఒకటి ఇమ్మీడియట్ గా మనం తీసుకోగలిగేది సరైనది, అర్థమైందా? అంటే ఆయన చెప్పారు అది హైట్ లేపుతామని. వర్షం జరిగేటప్పుడు కృష్ణా నదిలో 3.5 లక్షల ప్రవాహం ఉన్నప్పుడు అది మనం చేయలేము. ఇప్పుడు అది మనము వర్షాకాలం అయిపోయిన తర్వాత మనం చేద్దాం, చలికాలంలో, వేసవికాలంలో చేద్దాం. ఓకే, ఇది లాంగ్ టర్మ్. ఇమ్మీడియట్ గా ఏం చేయగలుగుతాం ప్రస్తుతానికి ఆ సలహాలు చెప్పండి. నాకు అర్థమవుతుంది మీ బాధ, అర్థమవుతుంది. బట్ దాని నుంచి ఇప్పుడు ఎవరిని మనం డిమోటివేట్ చేయడంలో ఏం ఉపయోగం లేదు. మనం దాని ఇప్పుడే స్టార్టింగ్ లో ఏమన్నాము, అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం. ఓకే, అలాంటి సలహాలు ఉంటే చెప్పండి. నేను కూడా ఇప్పుడు వస్తాను ఆ లొకేషన్ లో. మనకు అది బాగా చేద్దామనే ఇంటెన్షన్ తోనే వస్తున్నాం, మన ఇంకేమి ఇంటెన్షన్ తో ప్రతి ఒక్క విషయం అంశాలు మీకు తెలిసి ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు చాలా చాలా అప్పటికప్పుడు మనకు ఖర్చు పెట్టాలంటే డబ్బు పంచాయతీ కూడా ఉంది. జిల్లా స్థాయి నుంచి కూడా నేను ఇస్తాను. అలాగే మీకు కూడా కావాల్సినటువంటి డబ్బు మీ దగ్గర ఉన్నదాన్ని సమయానికి సరిగ్గా వెంటనే వాడాల్సిన పరిస్థితి కూడా మనకు వస్తుంది. ఈ అన్ని అంశాలను నేను విస్తృతంగా మీ అందరితో మాట్లాడాలని నేను కోరడం ఒకటైతే, మీ నుంచి తెలుసుకొని అడిగి కొన్ని విషయాలు నేర్చుకుందామని ఈరోజు నేను రావడం జరిగింది. సో ఇప్పుడు నేను మన తహసీల్దార్కి ఇస్తాను. తహసీల్దార్ గారు ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే లేదా మన ఏర్పాటులో ఎక్కడైనా సలహాలు సూచనలు ఇస్తారంటే వాళ్ళ నుంచి మాట్లాడారు. ధన్యవాదాలు. అందరూ కూడా అటెండ్ అయినందుకు మీ అందరికీ స్వాగతాభినందనలు తెలియజేస్తూ, మీలో ఎవరైనా సరే ఈ ప్రతి కార్యకలాపాల మీద ఎవరైనా స్పందించి పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలంలో యూరియా సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం దారుణమని మార్కెట్ యార్డ్ చైర్మన్ మొండితోక రాణి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పలాన నాగిరెడ్డి సొసైటీ అధ్యక్షులు తెలిపారు. రెంపిచెర్ల మార్కెట్ యార్డ్ లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ మండలంలో ఇప్పటికీ 1319 టన్నుల యూరియా సొసైటీలో ఆర్ఎస్కేలు, జీడీ, సిఎంఎస్ గౌడన్ల ద్వారా పంపిణీ చేశామన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ యూరియా అందించామన్నారు. లేని కొరతను సృష్టించి వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఆయన బ్లూ మీడియా అయినటువంటి
సాక్షి ఛానల్, TV9 ఛానల్ లాంటి ఛానల్ అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరత చాలా ఎక్కువగా ఉందని దుష్ప్రచారం చేస్తూ, అబద్ధ ప్రచారాలు చేస్తూ రైతులను ఆందోళన గురి చేయడం వల్ల రబీలో అవసరమైన యూరియాని, మొక్కజొన్నకి రబీ పంటలకు అవసరమైన యూరియాని కూడా రైతులు ఇళ్లలో నిల్వ చేసుకోవడం జరిగింది. దీనివల్లే యూరియా కృత్రిమంగా కొరత ఏర్పడడం జరిగింది తప్పితే యూరియా సరిపడినంత సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన రొంపిచెర్ల మండలం గురించి కూడా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పదే యూరియా గురించి అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నాడు. ఆయనకి మీడియా ముఖంగా మొత్తం మన మండలానికి ఎన్ని టన్నులు యూరియా వచ్చింది, ఏ సొసైటీ ద్వారా ఎంత రైతులకు అందజేశాము అనేది తెలియజేస్తా ఉన్నాం. మొత్తం మన మండలానికి 1319 టన్నుల యూరియా రావడం జరిగింది. అందులో బుచ్వానపాలెం సొసైటీ కింద 140 టన్నులు, సుబ్బైపాలెం సొసైటీ కింద 160 టన్నులు, రొంపిచెర్ల సొసైటీ కింద 40 టన్నులు, విప్పర్ల కింద 80 టన్నులు, సంతగుడిపాలెం 30 టన్నులు, అన్నవరం సొసైటీకి 100 టన్నులు, మొత్తం కలిపి 1319 టన్నులు యూరియా రావడం జరిగింది. ఈ యూరియాని మా యొక్క సొసైటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా రొంపిచెర్లలో ఎవరు వచ్చినా మేము దగ్గరుండి అందరికీ లైవ్ లో నిలబెట్టిస్తున్నాము. అంతేకాకుండా మీ పార్టీ నాయకులు, మీ పార్టీ తరఫున గెలిచిన సర్పంచులు కూడా మా దగ్గరకు వచ్చి మందు కట్ట, యూరియా కట్ట తీసుకెళ్లారు. ఇప్పుడు వచ్చి నీతో పాటు మాకు యూరియా లేదని మళ్ళీ ఫోటోలు దిగి పోజులు ఇస్తా ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ ఒకసారి గమనించుకోవాలి. అంతేకాకుండా బుచ్చానిపాలెంలో 10 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఒక స్కూల్ బిల్డింగ్ కూలిపోతుంటే దానికి 1 లక్ష రూపాయలు పెట్టి నువ్వు మరామతులు చేయించలేదు, చేతగాని వాడిలా మిగిలిపోయావు. అదేవిధంగా వేరే వ్యక్తి, మా పార్టీ కార్యకర్త, ఆ స్కూల్ బాగు చేయించడానికి వస్తే ఎక్కడ అతనికి పేరు వస్తుందో 10 ఏళ్ళు నేను ఏం పని చేయలేకపోతే ఊళ్ళో పోతే సేదరించుకుంటారని ఆ స్కూలు ఆ వర్క్ ఆఫ్ మరి నువ్వు కలెక్టర్ ప్రిపేర్ చేయలేకపోయావు. నువ్వు గడిచిన 10 ఏళ్ళు నువ్వే కదా ఎమ్మెల్యే, అది నీ సొంతూరే కదా. నీ సొంతూరులో అసలు బయట వాళ్ళు ఏమి పెడుతున్నావు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు కరెక్ట్ గా చేస్తే బయట వచ్చి ఎందుకు ఏమి పెడతాడు? ఎవరికేం అవసరం? ఎవరు ఊర్లు వాళ్ళు బాగు చేసుకోవట్లేదా? ఎవరు నియోజకవర్గాలు వాళ్ళు బాగు చేసుకుంటున్నారు అందరూ. అట్లాగే నువ్వు కనీసం నీ సొంత ఊర్లో నువ్వు చేసిన పనులేంటి? నువ్వు సిమెంట్ రోడ్లు వేశారు. సిమెంట్ రోడ్లు అన్ని ఊర్లు వేసినట్టే నీ ఊర్లు వేశారు. అది నీ ఊర్లో ఏం ప్రత్యేకంగా వేయలేదు. అది కూడా మా గవర్నమెంట్ లో కొన్ని జరిగినాయి. తెలుగుదేశం పార్టీ ఉన్న ఈ 40 ఏళ్ళలో కొన్ని సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. నువ్వు స్పెషల్ గా చేసింది ఏంటంటే ఏమీ లేదు. నువ్వు మొదలుపెట్టిన కళ్యాణ మండపం ఏమైంది? ఈ రోజు ఇప్పటికీ పిల్లర్లు వేసి అక్కడే ఉంది. రొంపిచెర్ల మండలంలో ఇప్పటికి జరిగిన సొసైటీలో మందు కట్టల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏ గ్రామంలో గాని ఏ సొసైటీలో గాని లోటుపాట్లు అనేది జరగలేదు. రైతులకి సకాలంగా అందరికీ సరిపడా మందు కట్టలు అందిస్తున్నాము. కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అసత్య ప్రచారం చేస్తూ జనాన్ని, రైతుల్ని రెచ్చగొడుతూ అతనేదో మెహర్బాని పొందాలని ఆలోచన చేస్తున్నాడు. ఇవన్నీ మానుకొని రైతులకు ఉపయోగపడేలాగా సహకరించాలి గాని. కొండమూడు గ్రామంలో విద్యుత్ కొరతతో ధర్నాకి దిగిన కోట నెమలిపురి గ్రామస్తులు ఉదయం 8:40 పోయిన విద్యుత్ ఇప్పటి వరకు రాకపోవడంతో ఆగ్రహించిన ప్రధాన రహదారిపై బైఠాయించిన గ్రామస్తులు అటుగా వెళ్తూ ఆగిన పిడుగురాళ్ల జడ్పీటీసీ కోటయ్య విద్యుత్ అధికారులతో మాట్లాడి తక్షణమే విద్యుత్ అందించే విధంగా అధికారులను కోరిన కోటయ్య స్పందించిన రాజుపాలెం మండలం తహసీల్దార్ విద్యుత్ వచ్చే వరకు విద్యుత్ ఉప కేంద్రం వద్దే ఉండి అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. చేయటం కాదు, మనం ఫోన్ చేసి అడిగానుకో మీ లైన్ మెన్ అడుకోని అన్నారు. ఏఈ గారు అండి, ఏఈ గారు అంటే ఏడీ గారు అన్నారు. ఏడీ గారు అంటే ఇంకొక ఆయన మేము పబ్లిక్ సర్వెంట్ కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే మేము రెస్పాండ్ అవ్వాలి. మీలాగా ఉంటే కుదరదు. మీరు కొంచెం మీ వర్క్ అన్నది యాటిట్యూడ్ అనేది మార్చుకోండి. అర్థమైందా? ఇట్లాగా పబ్లిక్ ఉదయం నుంచి ఇక్కడ దాకా కరెంట్ అసలు నుండి రోడ్డు మీద వచ్చి నిలబడుతున్నా కానీ అరగంటగా నవ్వుతూ సమాధానాలు చెప్తే కరెక్ట్గా. అర్థమైందా? మేమెవరో తెలుసు కదా. నా హోదా చూపించుకోవడానికి కాదు, నాకు కూడా కరెంట్ లేకపోతే మా బాధలు కూడా అర్థమవుతుంది.
అర్థమైందా? మీ ఇంట్లో కరెంట్ లేకపోతే నువ్వు ఎలా ఫీల్ అవుతావో వాళ్ళ బాధ కూడా అలాగే ఉంటుంది. అర్థమైందా? ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. రోజు మొత్తం కరెంట్ లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడతామో వీళ్ళ వాయిస్ అంతా అరుస్తున్నారు అంటే వాళ్ళకి అంత బాధపడి వచ్చినప్పుడు మనం హహహా నవ్వుతూ సమాధానం చెప్పి ఆఫ్టర్నూన్ మీరు కరెంట్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు డెవలప్మెంట్ అన్న జరిగేటప్పుడు పవర్ హాఫ్ డే అన్న కట్ చేసుకునేసి హాఫ్ డే వాళ్ళకి ఇస్తే హాఫ్ డే వాళ్ళు రిలాక్స్ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ డే అలాగే 10 days చేసినా ప్రాబ్లం ఉండదు పబ్లిక్ కి. మీరు కంటిన్యూగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కరెంట్ తీశారు, సరే మీకున్న స్ట్రగుల్స్ ఏ ఉంది. 5 o'clock కి పని అయిపోయింది అంటున్నారు కదా, 5 తర్వాత కరెంట్ ఇవ్వడానికి నా పేరు కృష్ణారెడ్డి, మాది పాటనల్పూర్ విలేజ్. మా ఊరిలో సబ్స్టేషన్ ఉంది. ఈ సబ్స్టేషన్ సప్లై మా ఊరికి కొండమూడికి ఉంటుంది, కానీ దీని కంట్రోల్ ఏం పిడిగిరాలు అయ్యి మాకు ఉదయం 5ంటికి 10 నుంచి కరెంట్ తీశారు. ఇప్పటివరకు కూడా కరెంట్ లేదు. ఈ నెలలో ఇది 10వసారి. ఏడీ గారిని అడిగినా, ఏఈ గారిని అడిగినా ఎలాంటి విధంగా రెస్పాండ్ అవ్వట్లేదు. దీని మీద మేము డిఈ గారితో చెప్పుకున్నాం, ఎస్సీ గారితో చెప్పుకున్నాం, అయినా కానీ ఇప్పటికి కూడా సప్లై లేదు, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. మేమంతా రోడ్ల మీదే ఉన్నాం. మరి ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు వచ్చి హామీ ఇచ్చారు కదా, హామీ ఇచ్చారు, లేసాము, సప్లై ఇవ్వలేదు. కరెంట్ వచ్చిందా మరి? రాలా, ఇంకా రాలా. ఏడీ గారిని ఇక్కడ పిలిపిస్తా ఉన్నారు, ఇంకా పిలిపించిన సమయం వచ్చి 8 అవుతుంది. మరి రాకపోతే పరిస్థితి ఏంది? ఇప్పుడు మరలా కరెంట్ రాదు నైట్ కి, రాకపోతే రోడ్డు మీద పడుకుంటాం వచ్చి ఇక్కడ. రొంపిచెర్ల మండలం కేంద్రమైన రొంపిచెర్ల జడ్పీ పాఠశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా జూనియర్ బాలుల బాలికల జట్లకు సాఫ్ట్ బాల్ లో శిక్షణ కార్యక్రమం మంగళవారం జడ్పీ పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా సాఫ్ట్ సెక్రటరీ సామంతరెడ్డి, పిడుగురాల స్కాలర్స్ పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్టోబర్ 4, 5 తేదీల్లో విశాఖపట్నం సమీపంలో కృష్ణదేవిపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ 2 జట్లు పాల్గొంటాయన్నారు. క్రీడల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు. శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పడాల చక్రారెడ్డి, మాజీ ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారెడ్డి, పీసీ చైర్మన్ ఏడుకొండలు, ఫిజికల్ డైరెక్టర్ సాయిదయ్య తదితరులు పాల్గొన్నారు. సార్, నా పేరు శ్రీనివాసరెడ్డి, స్కాలర్ స్కూల్ డైరెక్టర్ పిడుగురాళ్ళ. ఇవాళ ఈ రొంపిచెర్ల విలేజ్లో డిస్ట్రిక్ట్ లెవెల్ సబ్ జూనియర్స్ సాఫ్ట్ బాల్ టీమ్, గర్ల్స్ అండ్ బాయ్స్ బోత్ టీమ్స్ ఆర్ దేర్. సో సెలక్షన్స్ జరుగుతున్నాయి, సెలక్షన్స్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇది కోచింగ్ క్యాంప్ జరుగుతుందండి, నిన్న స్టార్ట్ అయింది. అక్టోబర్ 2 దాకా ఇక్కడ కోచింగ్ జరుగుతుంది. అక్టోబర్ 4 నుంచి కేడీపేటలో, అంటే అన్నవరం జిల్లాలో కేడీపేట విలేజ్లో అక్టోబర్ 4 నుంచి స్టేట్ లెవెల్ మీట్ జరగబోతుంది. దానికి రిహార్సల్స్గా ఇక్కడ మనం ట్రైనింగ్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ సహకారంతో ఇక్కడ రొంపిచెర్ల విలేజ్లో హై స్కూల్లో ఈ 10 రోజులు క్యాంపు జరుగుతుందండి. నమస్తే సార్, నా పేరు వై సైదయ్య, జడ్పీహెచ్ఎస్ స్కూల్ రొంపిచెర్ల పీడీని. ఇక్కడ ప్రజెంట్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ కోచింగ్ క్యాంపు స్టార్ట్ చేశారు సార్. ఇక్కడ ఈ 10 days మనకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీమ్ సెలెక్ట్ చేయడం జరిగింది. బాయ్స్ 16 అండ్ గర్ల్స్ 16 బోత్ ఇద్దరికి ఇక్కడ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈ మీట్ వచ్చేసి మనకి కృష్ణదేవిపేటలో జరుగుతుంది వచ్చే నెల 4, 5, 6 తారీఖుల్లో. అక్కడ తర్వాత కటక్లో జరుగుతుంది, ఒరిస్సా రాష్ట్ర కటక్లో నేషనల్ మీట్ జరుగుతుంది. అక్కడ ఎవరైతే స్టేట్ మీట్లో మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తారో వాళ్ళందరినీ కూడా నేషనల్ టీమ్ ఏపీ తరఫున సెలెక్ట్ చేసి ఆ నవంబర్లో జరగబోయే ఒరిస్సా రాష్ట్రంలో కటక్లో నేషనల్ మీట్ జరుగుతుంది, అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది సార్. సో మన ఈ 10 days కూడా మన పిల్లలకి చక్కగా కోచింగ్ క్యాంప్ నిర్వహించి మన పిల్లలు ఎక్కువ మంది నేషనల్ సెలెక్ట్ అయ్యే విధంగా తరఫీ ఇవ్వడానికి మేము కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. నెకరకల్లు మండలం నెకరకల్లు పోలీస్ స్టేషన్ పరిధి చల్లగుండ్ల గ్రామ పరిధిలో 5 బైక్ దొంగలను అరెస్ట్ చేసి 34 బైక్లను స్వాధీనం చేసుకున్న నెకరకల్లు పోలీసులు.
35 మోటార్ సైకిళ్లు మొత్తం 25,75,000 విలువగల సొత్తు రికవరీ చేయడమైందని, ముద్దాయిలను రిమాండ్ కు పంపిస్తామని సత్తెనపల్లి డీఎస్పీ మెదరమెట్ల హనుమంతరావు మీడియా సమావేశంలో తెలియజేశారు. బ్యాగ్ దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సత్తెనపల్లి రూరల్ సిఐ పి కిరణ్ ని, నెకరికల్లు ఎస్ఐ సిహెచ్ సురేష్ ని మరియు పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ కెకెఎస్ నారాయణ, హెడ్ కానిస్టేబుల్ కె సుందర్రావు, కానిస్టేబుల్ కె శ్రీను, పోలీస్ కానిస్టేబుల్ కె జ్ఞానయ్య, పోలీస్ కానిస్టేబుల్ ఎస్కే ఎం సుబాని, పోలీస్ కానిస్టేబుల్ పి యేసురత్నం, పోలీస్ కానిస్టేబుల్ ఎం రమేష్, హోంగార్డ్ ఎం కిషోర్, హోంగార్డ్ ఎన్ లక్ష్మయ్యను అభినందించారు. తగిన రివార్డును అందజేస్తామన్నారు. ఒకటనే లేదు, ఒక నిమిషం సార్. ఒక అమ్మాయిని, అతను పరిచయం ఉన్న అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయిని మేము ట్రేస్ చేసే క్రమంలో ఇతను మాకు దొరికి తద్వారా ఆ ఇన్ఫర్మేషన్ మేరకు ఈ మిగతా వాళ్ళందరికీ దొరికి మొత్తం అన్నీ కూడా వెరీ గుడ్ వర్క్. ఇది చాలా బాగా చేశాడు ఎస్ఐ గారు, వాళ్ళ టీం చేసి మొత్తం. ఇందులో దాదాపు ఇప్పటికే 25 మోటార్ సైకిళ్ళు ట్రేస్ అయినాయి. ట్రేస్ అయిన వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ మోటార్ సైకిళ్ళు కేసులు పెట్టి కోర్టు ద్వారా అప్పగించడం జరుగుతుంది. ఆ మిగతా మోటార్ సైకిల్ కూడా ఇంకొక 10-12 ఉన్నాయి ట్రేస్ అవ్వాల్సింది. అవి కూడా ట్రేస్ చేసి వాళ్ళ మోటార్ ద్వారా తీసుకొని కేసులు పెట్టి వాళ్ళకు కూడా కోర్టు నుంచి అయితే ఇందులో ఒక్క నగరికెళ్ళే కాకుండా నగరికలతో పాటు రాజపాలెంలో 6, ముప్పాల పోలీస్ స్టేషన్ పరిధిలో 4, అలాగే ప్రకాశం జిల్లాలో అద్దంకి, ఎర్రగొండపాలెం, అట్లనే విశాఖపట్నం జిల్లా దువ్వాడ మరియు నర్సాపేటకు సంబంధించిన నర్సాపేట 1 టౌన్, నాదెండ్ల, వినుకొండ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మోటార్ సైకిళ్ళు తీసుకొచ్చారు వీళ్ళు. ఆ మోటార్ సైకిల్ ఓనర్లు ఈ ప్లేస్ నుంచి పిలిపించి వాళ్ళకి మోటార్ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో బాగా సమయస్ఫూర్తి మరియు తెలివితేటలు ఉపయోగించి కేసు మొత్తం కూడా రికవరీ చేసినటువంటి ఎస్ఐ గారిని, సిఐ గారిని, అలాగే పనిచేసిన సిబ్బంది ఉన్నారు దాదాపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.